హలో గైస్, వెల్కమ్ టు విజయవాడ క్రేజీ నిహాల్ యూట్యూబ్ ఛానల్. నిన్న సండే మీరు చాలా బాగా జరుపుకుంటున్నారని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. నిన్న కొన్ని కారణాల వల్ల వ్లాగ్ అయితే రాలేకపోయింది. సో సారీ. అండ్ ఇవాళ నేనైతే సరికొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. అది పాలకొల్లులోని చించినాడు బ్రిడ్జ్ కింద ఉన్న డిండి రిసార్ట్. ఈ ఎంట్రీ టికెట్ ఇవన్నీ నేను మోర్లో షేర్ చేస్తాను. సో ఫస్ట్ మన ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ ఎలిఫెంట్స్తో ఉంది. సో ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. అండ్ మీరు లోపలికి వెళ్తే మీకు చాలా చాలా అట్రాక్షన్స్, చాలా బాగుంటుంది అండ్ వర్త్ అని చెప్పుకోవచ్చు. ఈ రిసార్ట్కి వెళ్ళినారు ఖచ్చితంగా బోటింగ్ అయితే చేయాలి. మేమైతే చేసాము ఆ బోటింగ్ని. అండ్ మీకు ఎంట్రన్స్లోనే ఫార్మర్ గ్యాలం వేసి చేపలను పట్టుకున్నట్టయితే వీడియో వస్తుంది. అండ్ ఇప్పుడు మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఎక్కడ చూసినా కొబ్బరికాయ చెట్లే ఉంటుంది. కేరళ వ్యూ పాయింట్ అయితే ఇక్కడికి వచ్చిందని అనుకోవచ్చు. సో ఇప్పుడు మీకు బోట్స్లో ఏమేమి ఉన్నాయని చెప్తాను, వినండి. హౌస్ బోట్ 12 hours 12,000 అండ్ 24 hours అయితే 15,000. అండ్ నార్మల్ బోట్ పెద్దోళ్ళకి 80 రూపీస్, చిన్నపిల్లలకి 40 రూపీస్. సో 8 members బోట్ అంటే అది 8 membersగా ఉంటుంది. ఆ బోట్ పెద్దోళ్ళకేమో 150, చిన్నపిల్లలకి 120. సో ఇవే బోట్స్, ఇంకా బోట్స్ లేవు. బోట్స్ అవే. మేమైతే 80 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. సో మన స్టార్టింగ్లోనే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది హౌస్ బోట్. దాని పక్కనే కొన్ని రైడ్స్ ఉంటాయి. ఒక 3 రైడ్స్ అయితే ఉంటాయి. అవి చిన్న పిల్లలకి. అలా మనం నడుచుకుంటూ వెళ్తే కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి భలే ఉంటుంది అసలు. మీకు అబ్జర్వ్ చేయండి, సూర్యుడు మీకు నీళ్ళల్లో తేలుతున్నట్టు కనిపిస్తారు. సో ఇదైతే అసలు చాలా బాగుంది. మీరు తొందరగా వెళ్ళండి. అంటే వెళ్తూ ఉంటే మనకి ట్రీస్, అట్రాక్షన్స్ చాలా బాగున్నాయి. నేను ఫణికుమార్ గార్డెన్స్ అయితే చాలా చాలా వ్యూస్కి అయితే వెళ్ళింది. నేను దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ 1K లైక్స్ ఇచ్చిన టార్గెట్ని 1K వ్యూస్ కూడా చూడలేదు. చూడండి ఫ్రెండ్స్ కొంచెం. సో మీరు కొంచెం ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతే మీరు ప్లే జోన్కి ఎంట్రన్స్ వచ్చేస్తుంది. మీకు ఎదురుగుండా ఆ ట్రీ కనిపిస్తుంది. ఆ ట్రీ నేమ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ ట్రీ మీద ఎవరో కాలేజ్ పీపుల్ వచ్చి మొత్తం రాశారు, నేమ్స్ అవన్నీ రాశారు. నేను రాయడానికి ట్రై చేశా కానీ అవ్వలేదు. సో ఈ రిసార్ట్ ఇంకా కడుతున్నారు. ఇంకా పక్కన చాలా రూమ్స్ అవన్నీ కడుతున్నారు. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్స్, పార్క్ అండ్ బోటింగ్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. బోటింగ్ స్పెషల్ చార్జ్ చెప్పాను కాబట్టి. సో నేను అలాగ వెళ్తున్నాను, మీరు కూడా వచ్చినట్టు పట్టు. అండ్ అక్కడ ఎవరో ట్యాప్ తిప్పేసి వదిలిస్తారు. సో మేము వాటర్ని వేస్ట్ చేసాం కాబట్టి ఆ ట్యాప్ని కట్టిస్తాము మేము. సో ఇప్పుడు మేము బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో బోటింగ్కి వెళ్తాము, తర్వాత చూపిస్తుంది. సో ఇంకా అలాగ ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉంటే మనకి అంటే ఇంకా అటుపక్క ఫ్రంట్ అయితే ఏమీ లేదు, ఇటైతే ఉన్నాయి. సో ప్లే పార్క్ అయితే ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. సో ఇప్పుడు మనకి బోటింగ్లో మనకి మెయిన్ మీరు చూస్తే ఆ చెట్టుకు పనసకాయ ఉంది. అది పనసకాయ. ఇక్కడ మొత్తం పనసకాయ చెట్లు ఉన్నాయి. బోటింగ్ గురించి మధ్యలో చెప్పి ఆపేసినందుకు సారీ. సో ఆ బోటింగ్ మేమైతే కొంచెం సేపట్లో ఎక్కబోతున్నాం. నేను ఎక్స్పోజ్ చేస్తాను అంట్లో. మీరు ఫొటోస్ దిగడానికైతే చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు కేరళ మొత్తం వచ్చేసినట్టే, మీరు కేరళ వెళ్ళి చూసేసినట్టే ఈ రిసార్ట్లో. అండ్ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే రూమ్స్ 1 day 3 days స్టే చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళకి, అదర్స్కి కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. నేనైతే వెళ్ళలేదు, వెళ్దామని ట్రై చేసా కానీ టైం లేదు. సో మనం బోట్ కోసం ఎత్తుంటే వాడేమో టైం పట్టింది అన్నారని చెప్పి మేమైతే తిరుగుతున్నాము. సో ఇది చించినాడు బ్రిడ్జ్ కింద ఉండడం వల్ల మనం బోట్కి వెళ్తుంటే మీరు చూడొచ్చు. ఆ చించినాడు బ్రిడ్జ్ని మీరు చూడొచ్చు. నేను అది చూపిస్తాను. అంటే చాలా బాగుంటుంది ఈ రిసార్ట్. ఇంకా దీన్ని కడుతున్నారు. పాలవెల్లి రిసార్ట్ కూడా ఉంటుంది పాలకొల్లులో.
అది వేరే ప్లేస్. ఇక్కడ ఏదో ఈవెంట్స్ ఫంక్షన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఈవెంట్ ఏదో ప్లాన్ చేశారు, ఇక్కడ చేస్తున్నారు దానికి సెట్టింగ్. సో మేము చివరికి వెళ్ళాం, అక్కడ ఏం లేదు ఎండింగ్లో. కానీ ఇక్కడ ప్లాంట్స్ ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఏరియాని నేను లాస్ట్లో చూపిస్తాను అండ్ హోటల్ రూమ్స్ కూడా చూపిస్తాను. మనం ఎక్కాల్సిన బోట్ అదే. ఇంకోండి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా అత్త వాళ్ళతో వెళ్ళాము. అండ్ ఇప్పుడు మనం బోట్ని ఎక్కేద్దాం. బోట్ ఇది ఎక్కేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, సేఫ్టీ. మేమైతే ఫస్ట్ ఒక బోట్ ఎక్కాం, ఆ బోట్ని కంటిన్యూ చేస్తారు. మేమైతే బోట్ మారాము కానీ అది నేను తీలేకపోయాను. సో మీరు బోటింగ్ చేస్తే గాలి కానీ అసలు చాలా చాలా బాగుంటుంది. అంగోని మా అత్త. కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. మీకు అసలు వ్యూ పాయింట్ బెస్ట్ ఈజ్ దిండి రిసార్ట్ అని చెప్పచ్చు. మీరు బోటింగ్ ఎంజాయ్ చేయండి, నేను మ్యూజిక్ చేస్తున్నాను. చూసారు కింద నుంచి వెళ్ళాం కదా, అదే చించినార బ్రిడ్జ్. సో ఇప్పుడు మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను. దాని మీద అసలు చాలా చాలా బాగుంది. దాని మీద బస్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ చూడదు అసలు ఎంత వైట్గా అండ్ ప్యూర్గా ఉంటాయి. ఇవి మినరల్ వాటర్ లానే ఉంటాయి. అలానే మీరు తాగకండి, నేను ఏదో చెప్పానని. సో ఇప్పుడు టర్నింగ్ తీసుకుంటున్నారు. మాకు 80 రూపీస్కి 15-20 మినిట్స్ దాకా చూపించారు. చాలా చాలా వర్త్. సో మీరు పాలకొల్లు వస్తే ఇది మ్యాక్సిమం విజిట్ అవ్వాలి, ఎందుకంటే అంత వ్యూ పాయింట్, ట్రీస్, అసలు చాలా గాలి, మైండ్ పీస్ఫుల్గా అయిపోయింది. ఎవరికైనా మైండ్ చికాకు ఉంటే ఇక్కడికి వచ్చి ఒక 2 days ఉండొచ్చు అట్లాంటిది. సో ఇప్పుడు మనం మళ్ళీ చించినాడ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతున్నాం. మీరు ఈ హోటల్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా మైండ్ పీస్ఫుల్గా వెళ్తారు. చాలా బాగుంది. సో ఈ రిసార్ట్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము దిగిపోతున్నాం. సో అండ్ వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్ చూపించేసి ఇంకా వీడియోని కట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు బోట్ దిగిపోయాము. ఫస్ట్ ఈ బోట్లో కూర్చున్నాం, తర్వాత ఆ బోట్ అన్నారు. మా మమ్మీ మా తాతయ్య. సో మనం బోటింగ్ అయిపోయాక మన మొఖాలు అలా ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నా చాలా జాగ్రత్తగా దిగండి, స్లిప్ అవుతుంది. ఈ నది గోదావరి దానికి కొంచెం ముందుకెళ్తే అది సముద్రం. సో వీడియో అన్నికి వచ్చింది. అండ్ మీ స్విమ్మింగ్ పూల్ చూసేయండి, అది అయ్యే రూమ్స్. అండ్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్ టు మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.